హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ యూనివర్సల్ అడ్వెంచర్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మనకు కంపెనీ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మనకు 12,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు యూనివర్సల్ అడ్వెంచర్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపెనీ వచ్చేసి జస్ట్ ఈ రోజే ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. గెస్ ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇక కంపెనీ వాళ్ళే 2 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి మాత్రము 2 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు 10,000 to 12,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో జస్ట్ మీకు 1 week ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే కంప్లీట్గా 2 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 10,000 to 12,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇక ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చూడండి శాలరీ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆఫ్టర్ ప్రొబేషన్ అని చెప్పేసి 2.4 to 3.6 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకు 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 2nd March 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఇక డేట్ అయిపోయిందంటే లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క యూనివర్సల్ అడ్వెంచర్స్ కంపెనీ ఏంటంటే స్పోర్ట్స్ ఆర్గనైజర్స్ సంబంధించి అండ్ అలాగే హాలిడే ప్లానర్స్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఎవరైనా వీకెండ్స్లో కావచ్చు లేదంటే హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు కదా సో వాళ్ళకైతే వీళ్ళు సో లగ్జరీ ట్రిప్స్ కావచ్చు అండ్ అలాగే బెస్ట్ ట్రిప్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి సో వీళ్ళ యొక్క సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి కాలింగ్ ఇంట్రెస్టెడ్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఎవరైతే అంటే క్లయింట్స్ ఎవరైతే ఈ యొక్క హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటారో సో అటువంటి క్లయింట్స్కి అయితే మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు నెంబర్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారో సో ఇక క్లయింట్స్కి అయితే మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యి ఓకే అని చెప్తే అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్లో హాలిడే ట్రిప్స్ని ప్లాన్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు లేదంటే స్పోర్ట్స్ ఆర్గనైజర్కి సంబంధించి కావచ్చు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్స్ నచ్చి ఓకే అని చెప్పినట్టయితే సో మీరు సేల్స్ అయితే చేసేసి ఆ యొక్క సేల్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెగోటియేటింగ్ విత్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫాలో అప్ విత్ ద కస్టమర్స్ మీటింగ్ ద సేల్స్ టార్గెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు కొన్ని లీడ్స్ అయితే అసైన్ చేస్తారనమాట. సో ఇక లీడ్స్ అయితే మీరు ఇక టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మేనేజింగ్ కస్టమర్ రిలేషన్షిప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎన్షూరింగ్ సేల్స్ గ్రోత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ ఓవరాల్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సేల్స్కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లయింట్స్కి మీరు కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకునే విధంగా మీరైతే కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు 2 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకోవట్లేదు గైస్ మీకైతే ప్రొఫిషియన్స్గా
బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ అలాగే హిందీ కూడా మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. ఇన్ కేస్ మీకు హిందీ రాకపోయినా పర్వాలేదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా కనుక వచ్చినట్లయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ కంపల్సరీగా మీ దగ్గర అయితే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండాలి. దీంతో పాటు ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎనీ అదర్ డివైజెస్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మనకి యొక్క కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు మీ యొక్క ఓన్ ల్యాప్టాప్లోనే ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేస్తారు. అలాగే దీంతో పాటు ఎవరికైతే ఇక టూరిజం సెక్టర్స్లో ఫ్యాషనిస్ట్గా ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టే ఇక నోటిఫికేషన్ ద్వారా 10 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అయితే చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై అవ్వలేదు కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ ఇంటెన్షాలో వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు రెజ్యూమ్లో డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసేసి మీరు నెక్స్ట్ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేయొచ్చు. ఇన్ కేసు ఎవరైనా ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకునేస్తే నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక రెజ్యూమ్లో డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసండి. మనకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి యూనివర్సల్ అడ్వెంచర్స్ కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మీ యొక్క అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఇది అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారా అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇదైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి యాజ్ ఫర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.